అత్యాచారాలకు సంబంధించి బెయిల్ తీర్పుల సందర్భంగా న్యాయమూర్తుల వివాదాస్పద వ్యాఖ్యల మీద సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. మళ్ళీ ఇట్లాంటిదే ఒకటి. ఇప్పుడు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ బెయిల్ ఇచ్చారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధితురాలు సమస్యని కోరి తెచ్చుకుంది, దానికి ఆమె కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ ఈ తీర్పులో పేర్కొన్నారు. కేసులో వాస్తవం ఏంటంటే ఇది అత్యాచారం కేసు కాదు, పరస్పర సమ్మతితో జరిగినట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. గతేడాది సెప్టెంబర్లో నమోదైన కేసులో బాధితురాలు పోస్ట్ గ్రాడ్యుయేట్ అమ్మాయి. ఆమె ఢిల్లీలో పేయింగ్ గెస్ట్గా ఉండేది. సెప్టెంబర్ 21 ఆమె స్నేహితులతో కలిసి ఓ రెస్టారెంట్కి వెళ్ళింది. అక్కడ తెల్లవారుజామున 3 గంటల వరకు మద్యం సేవించింది. బాగా మత్తెక్కిపోవడంతో ఆమె స్వయంగా పిటిషనర్ అత్యాచార నిందితుడి ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవడానికి అంగీకరించింది. ఈ విషయాన్ని జస్టిస్ సింగ్ తన ఉత్తర్వులో చెప్పుకొచ్చారు. పిటిషనర్ తన ఇంటికి బదులుగా అతని బంధువులు ఫ్లాట్కి తీసుకెళ్లి 2 సార్లు అత్యాచారం చేశాడన్న బాధితురాల ఆరోపణ అబద్ధం, రికార్డులో ఉన్న సాక్ష్యాలకు విరుద్ధం. బాధితురాలు వెల్లడించిన కేసు వాస్తవాలను పరిగణలోకి తీసుకుంటే ఇది అత్యాచారం కేసు కాదు, వాళ్ళిద్దరి మధ్య ఏకాభిప్రాయంతో కూడిన రిలేషన్కి సంబంధించిన కేసు కావచ్చు అని పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నిశ్చల్ డిసెంబర్ 11 నుంచి జైల్లోనే ఉన్నాడని, అతనికి ఎలాంటి నేర చరిత్ర లేదన్న వాదనను జస్టిస్ సింగ్ పరిగణలోకి తీసుకున్నారు. దర్యాప్తు సహకరించాలని ఆదేశిస్తూ నిశ్చల్కి బెయిల్ మంజూరు చేశారు.